ఇంగ్లీష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చినప్పుడు, అది ఆ గ్రంథంలో రాసిందే, నేను ఎక్కడ సృష్టి చేయట్లా. మామూలుగా అంబేద్కర్ పేరు మీద పిట్ట కథలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈయన మాట అనేసి, మరి నీ కోసం నా కోసం మరి అందరి కోసం కూడా మరి అంబేద్కర్ అయ్యో ఏంటి ఏం చేశాడు, ఏదో చేశాడు అవే. కాబట్టి గట్టిగా గుర్తురాకపోతే మరి ఈ రోడ్లను మనకి ఇచ్చాడు, రోడ్లు ఇచ్చాడా, మరి రైళ్ళని మనకి ఇచ్చాడు. అయ్యో ఊరు ఎక్కడ చదివేసేవరా బాబు, నీ దండం పెట్ట, నీ ఆవేశాన్ని అర్థం చేసుకోగలరు కానీ ఎక్కడ చదివావు. ఇలాంటి పిట్ట కథలు అంబేద్కర్ మీద చాలా వచ్చేస్తున్నాయి. ఆయన బాబు ఆయన అన్నీ చక్కగా రాసి పెట్టాడు. రైట్. అసలు మీరు అందరూ ఇక్కడ ఉంటే చాలామంది క్రిస్టియన్ ఆరిజిన్ ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారు, నాకు తెలుసు. మన సుధాకర్ కూడా చెప్పారు. రైట్. కొంచెం చివరెవరో కాస్త నిశ్శబ్దంగా ఉంటే బాగుంటుంది. రైట్. చివరెవరో మాట్లాడుతున్నారు. రైట్. ఓకే. ఇట్స్ ఎ క్లాస్ కాబట్టి కొంచెం నిశ్శబ్దాన్ని కోరుతున్నా. ఓకే. సో ఆయన ఈ దేశంలోకి వచ్చిన క్రిస్టియన్స్లో కేరళలో కొంతమంది ఉంటారు. అసలు మేము పొరపాటున కింది కులాల క్రిస్టియన్స్ అని అనుకుంటారేమో అని మేము వాళ్ళు కాదు. నో, వీఆర్ సిరియన్ క్రిస్టియన్స్. రైట్. ఓకే. సో సిరియన్ క్రిస్టియన్స్ వీళ్ళేమిటి, థామస్, జీసస్ క్రైస్ట్ డిసేబుల్స్లో ఒకరైన థామస్ ది అపోస్తల్, ఆయన ఇండియాకు వచ్చాడని, సిరియా సిసిలీకి వెళ్ళే మార్గం ద్వారా వచ్చాడని, సో దానివల్ల ఆయనకి అలా ఆయన క్రైస్తవ మత ప్రచారాన్ని, జీసస్ క్రైస్ట్ యొక్క సందేశాన్ని ద ఫస్ట్ డిసైపుల్ అలా అందించారని నమ్ముతారు. దానికి సంబంధించి కొన్ని ఉంటాయి, కానీ అంబేద్కర్ అంటే దానికి సంబంధించిన నమ్మకమే కానీ దీనికి సంబంధించిన ఆధారాలు కనిపించలేదు. చాలా వాటికి ఉండవు, చెప్పకపోవచ్చు. కానీ 3rd సెంచరీకి వచ్చేటప్పటికి మెల్లగా ఇతర ప్రాంతాల నుంచి రావడం కొంచెం మొదలైంది. అక్కడక్కడ క్రిస్టియన్ ఈ క్రైస్తవ మత ప్రచారాన్ని క్యాథలిక్సే వాళ్ళు. కానీ ఎప్పుడైతే 15th సెంచరీలో సీ రూట్ కనుక్కున్నారో కదా, వాస్కో డి గామా, ఆయన వచ్చిందనమాట. అప్పుడు క్రైస్తవులు మెల్లగా రావడం మొదలుపెట్టారు. అప్పటికి బ్రిటిష్ వాళ్ళు రాలా. పోర్చుగీసు సీ రూట్ కనబడితే ఎవడొస్తారు, పోర్చుగీసు, డచ్, ఈ బ్యాచ్ అంతా దిగుతారు. నల్లమందు వేసుకున్నప్పుడు, లవంగాలు వేసుకున్నప్పుడు, కాఫీ వేసుకున్నప్పుడు. మన కోస్తా జిల్లాలో పొద్దున్నే లేచి ఎక్కువ భాగం టీ తాగరు. తెలంగాణలో అయితే ఛాయ్ అంటారు, ఇక్కడ లేచి కాఫీ అంటారు కదా. కాఫీ ఎందుకు, వీళ్ళ వల్ల వచ్చింది. సీ రూట్ కనిపెట్టిన తర్వాత ముందు మొట్టమొదటి వచ్చిన కాఫీ గింజలు వచ్చాయి. సో కాబట్టి మనందరం కాఫీ తాగుతాం పొద్దున్నే లేవు, కానీ ఆంధ్ర ప్రాంతంలో కాఫీ తాగుతాం. సో ఇలా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఈ వీళ్ళ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది. వాళ్ళ పేరుకి క్రిస్టియన్స్, కానీ మొట్టమొదటి వచ్చిన వాళ్ళు, సో వాళ్ళకి లేని అవలక్షణాలు లేవు. ఫస్ట్ వచ్చిన వాళ్ళు మిషనరీస్ రాలా, డ్రంకార్డ్స్, తిరుగుబోతులు, వీళ్ళందరూ వచ్చారు. వాడిని చూస్తే ఎవరికి కూడా క్రిస్టియన్ వాళ్ళు అనిపించదు, పొరపాటును కూడా అనిపించదు. అండ్ దెన్ మిషనరీస్ కేమ్. రైట్.